ఒక్క గుడ్డు ధర రూ. 1,00,000. వినడానికి షాకింగ్‌గా ఉందా? కానీ ఇది అక్షరాల నిజం. మీరు విన్నది కరెక్టే. మనం వాడే లీటరు వంట నూనె ధర అక్కడ ఏకంగా 18,00,000. కిలో బియ్యం కావాలంటే 2,00,000కు పైగా ఖర్చు చేయాల్సిందే. అసలు ఒక దేశంలో ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతాయి? ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కారణం ఎవరు? సామాన్యుడు ఆకలితో అలమటించడానికి గల అసలు కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఇరాన్ దేశంలో ద్రవ్యోల్బణం ఎంతలా పెరిగిందంటే కేవలం వారం రోజుల వ్యవధిలోనే నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. ఒక ట్రే గుడ్ల ధర 35 లక్షల రియాల్స్ పలుకుతోంది. అంటే ఒక్క గుడ్డు కొనాలన్నా $1,00,000 సమర్పించుకోవాల్సిందే. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పడిపోవడం. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రియాల్ విలువ 14.7 లక్షలకు చేరింది. దీనివల్ల దిగుమతులు భారమై దేశంలో వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యమా? లేక అంతర్జాతీయ ఆంక్షల ప్రభావమా అని. ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అక్కడి ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. ఇరాన్ పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా దీని ప్రభావం ఉంటుందా అన్న భయం కలుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు? కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన అంతర్జాతీయ వార్తల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.